వషట్కార, యజ్ఞస్వరూపంగా ఉంటాడు అని అర్థం. మీరు ఒకసారి యజ్ఞకుండాన్ని చూడండి. యజ్ఞగుండం అనకూడదు, యజ్ఞకుండం. ఆ యజ్ఞకుండం ఇలా 4 భాగాలుగా కనిపిస్తూ చతురస్ర ఆకారంగా ఉంటుంది. ఇదిగో ఈ చెవిది. యజ్ఞకుండంలో ఏం వేస్తారు? ఎండిపోయినటువంటి సమిధల్ని వేస్తారు కదా. ఆ సమిధలు ఏమిటంటే అక్కడ ఉండేటటువంటి పురోహితందరూ చదివేటటువంటి మంత్రాలు. యజ్ఞకుండంలో వేయబడ్డ సమిధలకి ఏం పోస్తారు? ఆవునేతిని వేస్తారు. ఆ ఉండేటటువంటి ఏ మంత్రాలున్నాయో ఆ మంత్రాలకి చక్కనైనటువంటి స్వరం ఉంటుంది. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని భేదాలుండే స్వరం ఉంటుంది. స్వరం లేకపోతే అది మంత్రం కాదు, అక్షరాలే అవుతాయి. అదిగో అది స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ చెవిలో. కాబట్టి ఆ సమిధలకి వేయబడేటటువంటి నెయ్యి, ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది స్వరం అక్కడ అమోఘంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అంచేత మనం ఎక్కడికైనా వెళ్ళేటటువంటి సందర్భంలో మనం ఆ విష్ణు సహస్రనామాన్ని వింటూ ఉన్నాం అనుకోండి, యజ్ఞాన్ని చేస్తున్నటువంటి వాళ్ళతో సమానం. ఇలా ప్రతి నామానికి బ్రహ్మాండమైన అర్థాలు ఉంటాయి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకున్నట్లయితే చాలా మంచి పని చేశాం అనే ఆలోచన కలుగుతుంది.